హాయ్! ఐ యామ్ శ్యామల, లీగల్ ఎంపవర్మెంట్ కోచ్. మనం తరచుగా ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారని రోజు వింటూనే ఉంటాం. కానీ ఇంక ఈ సమాజం మారదు, మనమే జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మన పిల్లలకి ఎంత జాగ్రత్త చెప్పినా కొన్నిసార్లు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఏడ్చే తల్లిదండ్రులను చూస్తూ చాలా భయపడిపోయి బాధపడుతూ ఉంటాం. తల్లిదండ్రులు కొంతవరకు మాత్రమే పిల్లలకి జాగ్రత్త అని చెప్పగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళకి ఎంత గైడ్ చేసినా కొన్నిసార్లు పేరెంట్సు ధైర్యంగా ఉండలేరు, అటు పిల్లలు ధైర్యంగా ఉండలేరు. నేను ఒక లీగల్ ఎంపవర్మెంట్ కోచ్గా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాలి అంటే మన చట్టంలో వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పిస్తుంది, ఫోక్సో యాక్ట్ గురించి, భారతీయ న్యాయ సంహిత గురించి వాళ్ళకుండే కొంచెం అవగాహన చెప్పి వాళ్ళకుండే భయాన్ని తీసేయటం, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది నేర్పించడం, అవతల మనిషిని ఎంతవరకు మనం అంచనా వేయగలగాలి, మనల్ని అప్రోచ్ అవుతున్న మనిషి వాళ్ళ మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో కూడా వాళ్ళ ముఖ కవళికలను బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఎలా అంచనా వేయాలి అనేది నేర్పించగలను. కాన్ఫిడెంట్గా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ధైర్యంగా వాళ్ళు అనుకున్నది సాధించే దిశగా వాళ్ళని తీసుకెళ్ళగలను. ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళల్లో వచ్చే మార్పులను వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఆడపిల్లని ఇలా తీర్చిదిద్దుతున్నందుకు. మీరు కూడా ఇప్పుడే మీ పిల్లల్ని జాయిన్ చేసి ఇలాంటి ట్రైనింగ్ ఇప్పించండి. ట్రైనింగ్ తీసుకున్నాక మీరే చెప్తారు మీ పిల్లలు ఎంత ధైర్యంగా ఉన్నారో అని. మీకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఇక మీ ఆడపిల్లల పట్ల భయం కానీ బెంగ కానీ ఉండదు. అయ్యో నా పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఏ రకంగా తిరిగి వస్తారో అని భయపడే తల్లిదండ్రులందరూ కూడా ఇలాంటి ట్రైనింగ్ ఒకటి ఉందని తెలుసుకోండి. వెంటనే కోచింగ్ ఇప్పించండి. మీ పిల్లల భద్రత మీ బాధ్యత. థ్యాంక్ యూ.